హాయ్ అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు, మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు తీద్దాం. ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దాం. మీ పర్సన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈరోజు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాట్యూడ్ యూనివర్స్. మన వ్యూస్కి కరెక్ట్ అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాట్యూడ్. మన వ్యూస్కి అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. మన కలెక్టివ్కి అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. మన పర్సన్ గురించి మన వ్యూస్ ఏమనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్. మా పర్సన్తో ఒక న్యూ బిగినింగ్ అవుతే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. మాకేదైనా న్యాయం జరిగితే బాగుండు అని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు. మీ లైఫ్లో మీకు అన్నీ ఉన్నా కానీ మీ పర్సన్ లేని లోటు మీకు చాలా వెల్తీగా అనిపిస్తుంది. ఎంత ప్రేమ ఉన్నా కానీ బయటికి చూపించట్లేదు. మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. తనే వచ్చి న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీరు. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. చాలా డిసప్పాయింట్లో ఉన్నారు ఈరోజు. తను వచ్చి సారీ చెప్తే న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీరు. ఎంత బాధ ఉన్నా, ఎంత కోపం ఉన్నా కానీ బయటికి చూపించట్లేదు. నాకేం బాధ లేదన్నట్టుగా నార్మల్గా ఉన్నారు మీరు. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా డిసప్పాయింట్ అయిపోయారు మీరు. మీ లైఫ్లో మీకు అన్నీ ఉన్నాయి. ఈ పర్సన్ లేని లోటు అయితే మీకు తెలుస్తుంది బాగా. మా పర్సన్ వస్తారా, మాకు అపాలజీ చెప్తారా, న్యూ బిగినింగ్ చేస్తారా అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. దేవుని ప్రేయర్ చేస్తున్నారు. మా పర్సన్ మాకు దగ్గరికి రావాలి, మాకు ఒక అపాలజీ చెప్పాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. కొందరేమో ఆ పర్సన్ రాకున్నా మేమే న్యూ బిగినింగ్ చెయ్యాలా లేదా అని ఆలోచిస్తున్నారు. మాదేమన్నా తప్పు ఉందా అని అనుకుంటున్నారు. చాలామంది నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. నాదేమన్నా తప్పు ఉంటే నేను ఒక అపాలజీ చెప్పి న్యూ బిగినింగ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు మీరు. ఆఫర్ పట్టుకొని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు. మీ పర్సన్ వచ్చి మీతో మాట్లాడితే మీరు కూడా న్యూ బిగినింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీది ఒక మదర్లీ నేచర్. తనకి ఎన్నో ఆఫర్లు ఇచ్చినా తను
ఎన్నో ఆఫర్లు ఇచ్చారు మీరు, కానీ తను మిమ్మల్ని చీటింగ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఉన్నట్టున్నాడు. ఆ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసింది తను. మీరు తనతో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకున్నారు. తనే లోకం, తనే ప్రపంచంగా మీరు ఉన్నారు, కానీ తను మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు. తనకి ఎమోషనల్ ఆఫర్ ఇవ్వాలి. తను వచ్చినాక అపాలజీ చెప్తే మేము ఇద్దరం కలిసి ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు మీరు. ఎలాగైనా సరే ట్రావెల్ చేసి మా పర్సన్ని మేము కలుసుకోవాలి. లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీరు అనుకుంటున్నారు మేమిద్దరం కలుసుకోవాలి, ఇద్దరం న్యూ బిగినింగ్ చేయాలి, ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ అండి. ఇక్కడ రాశులు వచ్చేసి మిథున, తుల, కుంభరాశి, వృషభ, కన్య, మకర రాశి, కర్కాటక, వృశ్చిక, మీన రాశి, మేష, సింహ, ధనుసు రాశి. అందరూ ఆల్ సైన్స్ ఉన్నారు ఇక్కడ. నెంబర్స్ వచ్చేసి 9 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్, 5 నెంబర్, 10 నెంబర్, 4 నెంబర్, 5 నెంబర్. ఈ నెంబర్లు కనిపిస్తున్నాయండి మీవి. ఇప్పుడు మీ పర్సనల్ ఫీలింగ్స్ చూద్దాం. ఈ వీడియో మీకు 30 to 40% రిజనెంట్ అయితే తీసుకోండి, ఇది మీ వీడియో అన్నట్టు. లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి. మన వ్యూయర్స్ పర్సన్ మన వ్యూయర్స్ గురించి ఏమనుకుంటున్నారు యూనివర్స్, మన వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు యూనివర్స్. మన వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ వీళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి యూనివర్స్. ఈరోజు ఆలోచించారా లేదా చెప్పండి యూనివర్స్. మన వ్యూయర్స్ వాళ్ళ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. వీళ్ళ గురించి ఈరోజు ఏమనుకున్నారు చెప్పండి యూనివర్స్. పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసిపోయినందుకు, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసిపోయిండు తను. చేసిపోయినందుకు చాలా ఇవే ఎనర్జీస్ వస్తున్నాయి నాకు 4 days నుంచి. పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసిపోయినందుకు హార్ట్ బ్రేక్ చేసిపోయిండు. మిమ్మల్ని చేసిపోయినందుకు చాలా బాధపడుతున్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఆ రోజు మీరు విడిపోయిన సిచ్యువేషన్ని తలుచుకుంటున్నారు వాళ్ళు. ఆ రోజు అలా గొడవలు జరిగి టవర్ మూమెంట్ వచ్చిన దానికి చాలా బాధపడుతున్నారు. ఆ రోజు అలా జరగకుండా ఉంటే బాగుండేది, ఈరోజు మేము ఇద్దరం మంచిగా ఉండేవాళ్ళము.
బాధపడుతున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారండి వాళ్ళు, ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో అంటే ఎక్కడో కానీ స్పై చేస్తున్నారు మిమ్మల్ని. మీరు వెళ్ళే దారిలో పోయే మిమ్మల్ని స్పై అయితే చేస్తున్నారు. మీ దగ్గరికి రావడానికి స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. ఎలాగైనా చేసి ఒక అపాలజీ మీ దగ్గర ఎలాగైనా మీ దగ్గరికి రావాలి, మీకు ఒక అపాలజీ చెప్పాలి, మీతో మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉండు, రెండు విషయాల మధ్య జగులవుతుండు. పెంటికల్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. డబ్బు గురించి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఇవే ఎనర్జీస్ వస్తున్నాయి 4 డేస్ నుంచి. ఎవరో మరి డబ్బు పరంగా కూడా వీళ్ళు బాధపడుతున్నారు. అదే డబ్బు పరంగా అది ఆఫీస్ పని మీదనే ఏదో వెళ్ళినట్టున్నారు. వర్క్లో పెట్టేసారు వాళ్ళ ఫోకస్ మొత్తము. అక్కడ మీరు గుర్తొస్తున్నారు. రెండు సిచ్యువేషన్ల మధ్య జగులవుతున్నారు వాళ్ళు. మీ దగ్గరికి రావాలని ఉంది వాళ్ళకి, కానీ డబ్బు పరంగా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫోకస్ మొత్తం డబ్బులో పెట్టేశారు. జాబ్ పరంగా వాళ్ళ ఫోకస్ జాబ్ పరంగా పెట్టేశారు. చాలా కష్టపడుతున్నారు డబ్బు పరంగా, ఫోకస్ మొత్తం దాంట్లోనే పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే అట్లా అంటే మీ ఆలోచనలు లేవా అంటే ఉన్నాయి, మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో జరిగిన దాని గురించి తలుచుకొని బాధపడుతున్నారు. మీ దగ్గరికి రావాలి, ఒక అపాలజీ చెప్పాలి, జరిగిన విషయం చెప్పాలి అని ఒక స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి, న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎంత దూరం ఉన్నా కానీ మీ గురించి తెలుసుకుంటున్నారు వాళ్ళు. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని. ఒక ఆఫర్ పట్టుకొని రావాలని అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కరే ఉండి లోన్లీగా ఉండి ఆలోచిస్తున్నారు. జరిగిందని తలుచుకుంటూ బాధపడుతున్నారు. తన కెరియర్ పరంగా ఫోకస్ పెట్టారు. పెంటికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది తనకి. వస్తారు, న్యూ బిగినింగ్ అవుతుంది ఫ్యూచర్లో. ఇదండి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్న ఫీలింగ్స్.